ఖర్గే గారు తెలంగాణకు వచ్చిర్రు. అయితే ఏమంటున్నాడు? 15 ఏళ్లలో ఏమిచ్చారు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాధానం ఇవ్వాలి. 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం. 2029లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం. మోడీ, కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్లను ఎవరొస్తారో రండి. సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని ఆర్ఎస్ఎస్ తొలగించే కుట్ర. ప్రధాని మోడీ, అమిత్ షా దేశాన్ని నాశనం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో మోసపోయిన సబ్బండ వర్గాలు. కాంగ్రెస్ టైంలోనే హైదరాబాద్కు 50 పైగా కేంద్ర సంస్థలు. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ సంక్షేమ పథకాలు. కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి. సామాజిక న్యాయ సమరబేరిలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్నారు. 100 ఎమ్మెల్యేలు అంటే సరే, ఓకే. 15 ఎంపీ అంటే 16కు 15 అంటే ఒకటి ఎంఐఎంకు అన్నట్టుది. మిగతా వాళ్లకు 0. అంటే ఈ ఈ రకంగా రిజల్ట్ రావాలంటే ఏ రకంగా కష్టపడాలి? కార్యకర్తలే కష్టపడాలి. కాకపోతే ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కష్టపడ్డ కార్యకర్తలకి ఇస్తే మిగతా కార్యకర్తలు కూడా బాగా కష్టపడతారు. దీనిపైన దృష్టి పెట్టాలి. మెయిన్ 2029 అసెంబ్లీలో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయి అంటే కార్యకర్తలని, కష్టపడ్డ కార్యకర్తలకు మీరు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా పెరుగుతుంటాయి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. సోషల్ మీడియాలో ప్రజలే యుద్ధం చేస్తున్నారు. దానితోడు కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తున్నది. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా ఖర్చు పెడుతున్నది. ఆ విపరీతమైన ఖర్చులతోని వాళ్ళకు కంటెంట్ లేదు. ఏం చెప్పాలనో ఏం చేయాలనో అర్థం కాక ఏది పడితే అది రోజుకో టార్గెట్ లాగా టార్గెట్ ఇచ్చేసి ఇంత రీచ్ కావాలి, ఇన్ని వీడియోలు అన్నట్టుగా విపరీతంగా ఎక్కిస్తున్నారు. అంటే అసలు అది సబ్జెక్ట్ ఏంది, సబ్జెక్ట్ ఉన్నది లేనిది ఏది అది ఉత్తగానే బట్టగా చెయ్యిరనగానే వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ దాన్ని ప్రజలు నమ్మరు. అది వేస్ట్. ఇంకొకటి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాధానం ఇవ్వాలంటే బీజేపీ ఏం సమాధానం ఇవ్వదు. ఎందుకంటే సౌత్ మీద బీజేపీకి ప్రేమ తక్కువ. అంటే ఇప్పుడు కేంద్రంలో కానీ ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో జాతీయ అధ్యక్ష పదవులల్లో సౌత్ వాళ్ళు ఎవరైనా ఉంటే సౌత్ వాళ్ళ ఏంది సమస్యలు, సౌత్లో మనం ఎట్లా గెటాన్ అవుతాం అనేది అర్థమవుతుంది. వాళ్ళకు అర్థం కాదు. అందుకనే సౌత్ మీద అంత ప్రేమ లేదు. తెలంగాణలో పాలన బాగుంది. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో ఖర్గే తెలంగాణలో మంచిగానే ఉంది, పరిపాలన బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అవి తీసుకెళ్లే దిశగా పనిచేయాలి కాంగ్రెస్ కార్యకర్తలు. చేస్తే బాగుంటుంది. సెక్యులర్ అంటే మోదీకి భయం. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర. ఖర్గే. అయితే ఖర్గే గారు వచ్చినాక విదేశాంగ విధానంలో ప్రధాని ఫెయిల్. మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నాయి. పాక్పై యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపేశారు? మోదీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. హైదరాబాద్లో కాంగ్రెస్ 50 కేంద్ర సంస్థలు ప్రకటించింది. మరి బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలి. మన్ కీ బాత్ కాదు, కామ్ కీ బాత్ కావాలి. కులగణలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్. రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్తో కలిసి నడవాలని ప్రజలకు పిలుపు. హైదరాబాద్లో సామాజిక న్యాయ సమరబేరి సభ. అంతా బాగున్నది. కానీ ఈ నామినేటెడ్ పోస్టులదే సేమ్ అదే ఇది. కానీ